నమస్కారం. ఏవీ9 టీవీ న్యూస్ కి స్వాగతం. ఇటీవల కురిసిన వర్షాలకు గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 4 కోట్ల రూపాయల నిధులను పోలవరం నియోజకవర్గానికి మంజూరు చేసినట్లు పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు తెలిపారు. సోమవారం పోలవరం నియోజకవర్గంలోని 31 పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి ₹1,00,000 చొప్పున ఎమ్మెల్యే చిరి బాలరాజు పంపిణీ చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అలాగే 7 మండలాల టీడీపీ మండల అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు, అలాగే బీజేపీ పార్టీ అధ్యక్షులతో ఈరోజు 31 పంచాయతీలకు సంబంధించి సర్పంచులందరినీ కూడా ఇక్కడికి పిలిచి ఈ చెక్కులు అందించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. అలాగే గత 10 రోజుల నుంచి అనేక చోట్ల ఎన్నో గ్రామాలు కొట్టుకుపోయి కనీసం తిండి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ నాయకులు ప్రతి ఒక్కరు కూడా దానాలు తెగించి వారికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూసుకున్నట్లయితే ఆయన వయసు నిలబడ్డా కూడా ఈరోజు ఎక్కడ కూడా జంకకోకుండా వరదల్లో కూడా ఆయన ప్రాణాలు తెగించి ఈరోజు ప్రతి ఒక్కరికి అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి అందుతున్నాయా లేదనేది అబ్జర్వేషన్ చేస్తూ, అలాగే అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్క ప్రాణం కూడా పోకుండా ఈరోజు అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. అలాగే దానికి సంబంధించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వరద పీడిత ప్రాంతాలకి ₹1,00,000 ఒక్కొక్క పంచాయతీకి సంబంధించి చాలా సంతోషకరం. ఈరోజు మేము జనసేన పార్టీ నాయకులుగా, జనసేన పార్టీ ఎమ్మెల్యేలుగా చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మేము చేసుకుంటూ ముందుకెళ్తాం. అలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు మా ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి ఈరోజు 3 పార్టీ నాయకులందరూ కూడా ఐక్యమత్యంతో ముందుకు కొనసాగుతున్నాం. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇలాంటివి ప్రజలకి సేవా కార్యక్రమాలు, వాళ్ళకి రోడ్లు కానీ సీసీ రోడ్లు ఇవన్నీ కూడా మా ఎన్డీఏ కూటమిలో తప్పకుండా నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేసే విధంగా పోలవరం నియోజకవర్గం అభివృద్ధి పనులను ముందుకెళ్లే విధంగా చర్యలు చేపడతాం. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఈ గ్రామాలను గుర్తించి మాకు ₹1,00,000 చొప్పున ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, తన సొంత నిధులు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మా పోలవరం నియోజకవర్గ ప్రజల తరఫున, నాయకుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన ద్వారాగా, చంద్రబాబు నాయుడు గారి ద్వారా చేసే విధంగా మాకు తోడ్పడిన ఇస్తారని కోరుకుంటూ పోలవరం నియోజకవర్గంలోని కొయ్యలగూడ మండల కేంద్రంలో సోమవారం 31 పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి ₹1,00,000 చొప్పున ఎమ్మెల్యే సిరి బాలరాజు పంపిణీ చేశారు. కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు స్పందించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 4 కోట్లు ఇచ్చి గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేయడం మమ్మల్ని అందరినీ ఎంతో ఉత్తేజపరిచిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పోలవరం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కన్వీనర్ బోరంగ శ్రీనివాస్, జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పంచాయతీ సర్పంచులు, సెక్రటరీలు, అనుబంధ శాఖల నాయకులు, ఎన్డీఏ కూటమి జూనియర్, సీనియర్ నాయకులు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. అనంతరం చెక్కులు అందజేశారు. శాఖల నాయకుల, ఎన్డీఏ కూటమి జూనియర్, సీనియర్ నాయకులు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే చిరి బాలరాజు చెక్కులు అందజేశారు.